నమస్తే, వెల్కమ్ టు టీసాట్. నేను శిశిర. అందమైన చేతిరాతను మీ సొంతం చేసుకోవాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి? అలాంటి చాలా టిప్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే అది వివరించడానికి మనతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మల్లికార్జునరావు గారు. ఆయన డైరెక్టర్ ఆఫ్ మహా అకాడమీ. సో గుడ్ హ్యాండ్ రైటింగ్, ఇలాంటి టిప్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు టీసాట్ స్టూడియో. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి బేసిక్గా చేతి రాత తలరాతను మారుస్తుంది అంటారు. అవును. అసలు ఈ స్టేట్మెంట్ మీరు ఎంతవరకు సమర్థిస్తారు? భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 95% పరీక్షలు చేతిరాతతో రాస్తారు కాబట్టి పిల్లలు చేతిరాతకి విజయానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎవరైతే చక్కటి చేతిరాతను కలిగి ఉంటారో 10 నెలలు కష్టపడి నేర్చుకున్న సమాధానాలని ఆ 2-3 గంటలు ఎంత పర్ఫెక్ట్గా రాస్తారు అనే దాని మీద వాళ్ళ విజయం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చేతిరాతకి విజయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అది చాలా వరకు వాస్తవం. అంటే ఏ వయస్సు నుండి, అంటే ఏ తరగతి నుండి చిన్న పిల్లలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ అంటే చేతిరాత మీద దృష్టి పెట్టాలి అంటారు? ఇండియాలో అయితే నర్సరీలో జాయిన్ చేయించగానే వాడు ఎల్కేజీకి కూడా రాక్కర్లేదు, నర్సరీలోనే మా పిల్లలు రాసేయాలి, పదాలు వాక్యాలు అన్నీ రాసేయాలన్న ఆతృత పేరెంట్స్కి ఉంటుంది. యాక్చువల్గా అయితే ఫస్ట్ క్లాస్కి వచ్చే వరకు హ్యాండ్ రైటింగ్తో పెద్దగా అవసరం లేదండి. ఫస్ట్ క్లాస్కి వచ్చే వరకు ఆ లిజనింగ్ స్కిల్స్ మీద, స్పోకెన్ స్కిల్స్ మీద, లైఫ్ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కానీ 1వ తరగతికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా డైరెక్ట్గా హ్యాండ్ రైటింగ్ రాదు కాబట్టి చిన్నప్పటి నుంచి అంటే 2.5-3 సంవత్సరాల నుంచే ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం మేము. అంటే చిన్నపిల్లల చేతి కండరాలు ఎంత సులువుగా సునాయాసంగా కదిలితే అంత మంచి చేతిరాత వస్తుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఏ తల్లిదండ్రులు పిల్లల్ని గారాబం చేస్తున్నారో వాళ్ళ చేతిరాతకి పెద్ద అడ్డంకి వేస్తున్నారని అర్థం చేసుకోవాలి. గారాబం ఎక్కడుంటుందో అక్కడ మంచి చేతిరాత ఉండదు. గారాబం చేయకుండా పిల్లల్ని వాళ్ళ పనులు వాళ్ళు చిన్నగా మెల్లగా చేయించుకునేలాగా మొదలు పెడితే ఆ కండరాలన్నీ కరెక్ట్గా కదలడం వల్ల 3-4 ఏళ్ల నుంచే రాయడానికి బాగా అలవాటైపోతారు. అంటే ఇప్పుడు మనకి ఈ 70-80 ఇయర్స్ వాళ్ళు వయస్సు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంటే రాతను అంటే మొత్తం కలిపి రాస్తూ ఉన్నారు, గొలుసు కట్టు అని అంటున్నారు. సో అది తెలుగు భాషలో. సో అది కంఫర్ట్ లేకపోవడం వల్ల అంటారా అలా రాయడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందంటారా? పాత రోజుల్లో అది చాలా అద్భుతమైన చేతిరాత అండి. దీని మీద నేను ఒక 4-5 సంవత్సరాలు డాక్యుమెంట్స్ తెప్పించాను. పాత డాక్యుమెంట్స్ ఎస్పెషల్లీ రిజిస్ట్రార్ ఆఫీసెస్లో నాకు దొరికాయి. అవి తెప్పించినప్పుడు చూస్తే అదొక అద్భుతమైన కళ. ఆ గొలుసు కట్టు రాయడం అనేది చాలా అద్భుతమైన కళ. ఇంగ్లీష్లో కలిపిరాత అంటారే, అలాంటి తెలుగులో ఉండేది. కానీ పా అనే అక్షరం రాసినప్పుడు క్రింది భాగం రాసి చేతిని పైకెత్తి తలకట్టు రాస్తేనే పా అవుతుంది. సా రాసినప్పుడు కూడా అలాగే చేతిని పైకెత్తి 2 సార్లు అదే అక్షరాన్ని రాయాలి. తెలుగు భాషలో ఉన్నటువంటి ఒత్తులు, ఆ హల్లులు, ఆ గుణింతాల వల్ల ఒకేసారి గొలుసు కట్టు రాయడం ఎవ్వరికి వీలవదు. కానీ దాన్ని కూడా అవపాసన పట్టి పెద్దవాళ్ళు అద్భుతంగా కమ్యూనికేట్ చేయగలిగేలాగా గొలుసు కట్టు రాసేవాళ్ళు. అది మామూలు వ్యక్తులు అర్థం చేసుకోలేని, అవపాసన పట్టలేని ఒక ఎక్స్ట్రాడినరీ స్కిల్. ఈ రోజుల్లో చాలామందికి రాదు, తెలియదు అది. కానీ అది ఒక చాలా అద్భుతమైన కళ. తెలుగు భాష వచ్చేటప్పటికి ఏ అక్షరానికి అక్షరానికి విడివిడిగా రాయాలి కాబట్టి ఇప్పుడు గొలుసు కట్టు రాయకుండా పొడక్షరాల్లో రాయడమే మంచిది. అసలు ఈ చేతి రాత అంటే మొదలైన విధానం ఏంటి, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది దాని చరిత్ర? ఓకే, ఒక మనిషి జీవితకాలం కష్టపడి ఒక నైపుణ్యాన్ని సాధిస్తాడు. నేను వడ్రంగిని అనుకోండి, లేకపోతే ఒక పెయింటర్ని అనుకోండి, ఒక డాక్టర్ని అనుకోండి. జీవితం అంతా కష్టపడి కాచి వడపోసి ఎన్నో విషయాలు నేర్చుకున్న తర్వాత నా మరణానంతరం నా తర్వాత తరానికి ఆ విషయాలు తెలియవు. అలా ఉండేది పాత రోజుల్లో. ఇలా తెలియకుండా ఏముంటే ఎలాగా? ఒక తరం సంపాదించిన అద్భుతమైన విజ్ఞానాన్ని ఇంకొక తరానికి అందించాలి కాబట్టి ఎక్కడైనా ఒక చిన్న పరికరం కావాలి, ఒక సాంకేతిక పరికరం కావాలి. కాబట్టి మనిషి మెదడులో నుంచి పుట్టిన అద్భుతమైన సాంకేతిక పరికరాల్లో ఇది నెంబర్ 1గా మనం చెప్పుకోవచ్చు. చేతిరాత అనేది ముందుగా డైరెక్ట్గా అక్షరాలు ఎక్కడ మొదలు కాలేదు. హీరోగ్లిఫిక్స్ అనేవాళ్ళు. మట్టి గోడల మీద చిన్న చిన్న గీతలు గీసేవాళ్ళు. ఒక 50 గొర్రెలు ఉంటే ఒక గొర్రెల కాపరికి ఆ 50 గొర్రెలు లోపలికి వెళ్ళాయా లేదా, మళ్ళీ ఉదయాన్నే 50 గొర్రెలు బయటకు వస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఒక్కొక్క గొర్రె లోపలికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క గీత గీసేవాడు. ఆ గీతలన్నీ సరిపోల్చుకుంటే ఓకే ఇవన్నీ వచ్చాయి అని అక్కడి నుంచి హీరోగ్లిఫిక్స్ అని ఈజిప్షియన్స్, మొట్టమొదటి సుమేరియన్లు, వీళ్ళు చాలా స్ట్రాంగ్ అనమాట. ఈ కమ్యూనికేషన్లో చేతిరాత మనకు అవసరం అని కనిపెట్టిన వాళ్ళు ప్రపంచంలో సుమేరియన్లు అనమాట.
ఈ ఈజిప్షియన్లు వాళ్ళు చేసిన తర్వాత హీరోగ్లిఫిక్స్ నుంచి మెల్లమెల్లగా చిన్న చిన్న స్ట్రోక్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ స్ట్రోక్స్ నుంచి చేతిరాతకి డైరెక్ట్గా రాకుండా బొమ్మలు వేయడం మొదలుపెట్టారు. చిన్న చిన్న బొమ్మలు గోడల మీద, మట్టి గోడల మీద వేసేవాళ్ళు. ఆ గోడల మీద వేసిన బొమ్మల్ని ఎక్కువగా రిపీట్ చేయలేకపోయేవాళ్ళు. సో దీన్ని రిపీట్ చేయడానికి కావాలి కాబట్టి మెల్లమెల్లగా ఆల్ఫా అని, బీటా అని కొన్ని వచ్చేసి ఆల్ఫా అని, బీటా అని కలిసి ఆల్ఫాబెట్ అనే ఒక పదం తయారైంది. అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు, అరేబియన్లు వీళ్ళందరూ ఏబిసిడి, ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఇలా మెల్లగా మొదలయ్యాయి అనమాట. అసలు అంటే మనకి ఈ చేతిరాత మొదలైన విధానం హిస్టరీ అలా చూసుకుంటే ఇప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ ఈ హ్యాండ్ రైటింగ్ అసలు ఏంటి అంటారు? అండ్ అక్కడ వచ్చిన తర్వాత ఏమైందంటే లెటర్స్ స్టార్ట్ చేశారు, మొదలుపెట్టారు. కానీ ప్రపంచంలో ఎన్నో భాషలు, ఇప్పుడు మనం చూస్తున్న ఇంగ్లీషు మొన్న వచ్చిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ దానికంటే ముందు చాలా భాషలు మనకి స్పానిష్ కానీ, గ్రీక్ కానీ, లాటిన్ కానీ ఇలాంటివన్నీ ఉండేవి. వాటిలో నుంచి కొన్ని ఇప్పుడు ఆల్ఫా అని ఉంది, ఆల్ఫా నుంచి ఏ తయారు చేశారు, బీటా నుంచి బి తయారు చేశారు. అట్లా ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. గ్రీక్లో, లాటిన్లో బ్యాక్గ్రౌండ్ ఉంది. అలా తీసుకొచ్చి గ్రాడ్యువల్గా ఇంకా మన మాతృభాష తెలుగు దగ్గర వరకు అన్ని మనకి ద్రవిడియన్ భాషలు మూలంగా చెప్తారు. ఆ ద్రవిడియన్ భాషల నుంచి తమిళం నుంచి, కన్నడ నుంచి, తెలుగు నుంచి అన్ని భాషలు కొట్టుకొట్టి రావడం మొదలైంది. వాటిని చదివి అర్థం చేసుకోవాలి, ఇంకొకళ్ళకి తెలియపరచాలి. కాబట్టి చేతిరాత ప్రాముఖ్యత అక్కడ వచ్చింది. గుడ్ హ్యాండ్ రైటింగ్ అంటే ఈ మనం మంచి అందమైన చేతిరాతను సొంతం చేసుకోవాలంటే చాలా టిప్స్ కావాలి. అంటే ఆ అందమైన చేతిరాత రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి విద్యార్థులు అని మంచిగా వివరిస్తున్నారు డాక్టర్ మల్లికార్జునరావు గారు. సో ఈ అంశం పైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు కూడా తెలుసుకోవచ్చు. మీరు కూడా చాలా రకాల క్వశ్చన్స్ అడగచ్చు. అసలు అందమైన రాత మీ సొంతం కావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలని కూడా మీరు కనుక్కోవచ్చు. అయితే అసలు ఈ అందమైన చేతిరాత చాలామందికి మేము చాలా అందంగా రాయాలి అని ఉంటుంది. సో వివిధ రకాలైన చేతిరాతలు అసలు డిఫరెంట్గా రాస్తూ ఉంటారు. సో అసలు ఏంటి అంటారు ఇది? అందంగా రాయడానికి మన కాలర్ లైన్లో వచ్చి ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం నా పేరు విజయేందర్, నేను నిజామాబాద్ నుండి చేస్తున్నాను. నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నారు విజయేందర్ గారు? అవును మేడం. సో మీ క్వశ్చన్ అడగండి. ఇప్పుడు మనతో పాటు మల్లికార్జునరావు గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ అయితే నేను మీ యూట్యూబ్ ఛానల్ ఇవి ఫాలో అవుతాను సార్. ఓకే సార్, అయితే ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ అంటే ఎన్ని రోజుల్లో డెవలప్ కావచ్చు సార్? అట్లా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎవరికైనా 21 రోజుల ప్రాక్టీస్ సరిపోతుందండి. 21 రోజుల క్రమం తప్పకుండా సరైన టెక్నిక్స్ని మీరు శ్రద్ధతో ప్రాక్టీస్ చేస్తే 21 డేస్లో అసలు అలవి కాని నైపుణ్యం అంటూ ఉండదు. సో అందుకే చేతిరాత కూడా ఇట్స్ నో ఎక్సెప్షన్. కాబట్టి ఖచ్చితంగా 21 రోజుల్లో మీ చేతిరాతను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సార్ ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా రెండు, ఏ భాష అయినా మీరు 21 రోజుల్లో నేర్చుకోవచ్చండి. కాపీ రైటింగ్ బుక్స్ కానీ, లేకపోతే మీ టీచర్స్ చెప్పినవో, మీ పెద్దవాళ్ళు చెప్పినవో అక్షరాలు మీరు ఎక్కడ తప్పులు చేసుకుంటున్నారో కరెక్ట్ చేసుకుని 21 రోజులు కంటిన్యూస్గా చేస్తే 22వ రోజు నుంచి మీరు మళ్ళీ ప్రాక్టీస్ కూడా అవసరం లేకుండా మంచి చేతిరాతను అలాగే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు ఆయన అడిగినట్టు ఇందాక మనం కూడా అదే మాట్లాడుకోబోతున్నాం. అసలు వివిధ రకాలైన చేతిరాతలు అంటే ఒక్కొక్కరి హ్యాండ్ రైటింగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరూ సేమ్గా అంటే సేమ్ రాయరు, హ్యాండ్ రైటింగ్ సేమ్ ఉండదు. సో అట్లా డిఫరెంట్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్స్ ఎలా అంటారు, అది ఎలా మనం మేనేజ్ చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు వీళ్ళు ఇందాక చెప్పినట్టు హ్యాండ్ రైటింగ్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటారు? ఓకే, హ్యాండ్ రైటింగ్ ఇందులో మీరు 2 క్వశ్చన్స్ అడిగారు. ఒకటి హ్యాండ్ రైటింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, రకరకాలుగా చెప్తాను. అసలు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి టిప్స్ అని అంటున్నారు కదా మీరు, టిప్స్ కూడా అవసరం లేదండి. ఒక టిప్ చెప్తాను నేను. TIP టిప్. T అంటే టెక్నిక్స్, I అంటే ఇంట్రెస్ట్, P అంటే ప్రాక్టీస్. ఈ చేతిరాత అనేది ఒక సబ్జెక్ట్ కాదు, ఇది ఒక స్కిల్, ఇది ఒక నైపుణ్యం. మనం పుట్టినప్పుడు నడవగలిగే వాళ్ళం కాదు, మెల్లగా నడవడం నేర్చుకున్నాం. తినగలిగే వాళ్ళం కాదు, తినడం నేర్చుకున్నాం. నేను దీని మీద అభ్యాసం చేశాను. అసలు ఎలాగ పిల్లలు నడవడం నేర్చుకుంటున్నారు, తినడం నేర్చుకుంటున్నారు, మాట్లాడడం నేర్చుకుంటున్నారు అని చూస్తే దానికి సమాధానం కూడా టిప్. అమ్మో, అన్నయ్యో, నాన్నో, పెద్దవాళ్ళు ఎవరో టెక్నిక్స్ చెప్తున్నారు, చాలా చాలా మంచి టెక్నిక్స్ చెప్తున్నారు. వీళ్ళకి విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంది, క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేశారు, అందుకే ఈ నైపుణ్యాలన్నీ వచ్చేసాయి.
ఒక్కవేళ మీ చేతి రాత సరిగ్గా లేకపోతే మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు. టెక్నిక్స్లోనో, ఇంట్రెస్ట్లోనో, ప్రాక్టీస్లోనో లోపం జరుగుతోంది. మీకు సరైన టెక్నిక్స్ అయినా ఇచ్చి ఉండకపోవచ్చు, లేదా మీకు దానికి సరిగ్గా అవగాహన, ఇంట్రెస్ట్ వచ్చి ఉండకపోవచ్చు, లేదా మీరు మాట్లాడడంలో, తినడంలో చూపించినంత ప్రాక్టీస్ దీంట్లో చూపించి ఉండకపోవచ్చు. వీటి మూడింటిని జస్టిఫై చేసుకుంటే ఎవరైనా ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మరి రకరకాల చేతిరాతలు అనేటప్పటికీ మీ చేతిరాత మీ మనస్తత్వానికి అద్దం. ఒకసారి రాసిన చేతిరాతని దాదాపుగా అదే విధంగా కంటిన్యూ చేయాలి. నేను ఒక ఎగ్జామ్ రాస్తున్నాను అనుకోండి, అందులో 5 పేపర్ల నుంచి దాదాపుగా 20 కాగితాలు నేను వాడతాను. 5 నుంచి 20 కాగితాలు రాస్తే మొదటి పేపర్ వేరే వాళ్ళు రాశారు, చివరి పేపర్ వేరే వాళ్ళు రాశారు అన్నంత దారుణంగా మారిపోకూడదు. చేతిరాతలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలగాలి. ఒక స్టైల్ని అలవరుచుకొని, ఉదాహరణకి ఇంగ్లీష్ భాషలో మీరు నాన్ కర్సివ్ రాస్తే నాన్ కర్సివే రాయండి, కలిపి రాత రాస్తే కలిపి రాతే రాయండి. నేను కాసేపు నాన్ కర్సివ్ రాస్తాను, కాసేపు ఎడమవైపు బెండ్ చేసి రాస్తాను, కాసేపు చిన్న అక్షరాలు రాస్తాను, కొంచెం పెద్ద అక్షరాలు రాస్తానంటే అస్సలు కుదరదు. మీ చేతిరాత మీ వ్యక్తిత్వానికి అద్దం కాబట్టి, మీ చేతిరాత వల్ల వ్యక్తిత్వం కూడా ఖచ్చితంగా ప్రదర్శింపబడుతోంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చేతిరాతను పదే పదే మార్చకండి. ఒక్కసారి కూర్చొని మంచి చేతిరాతను అవలంబించుకుని మంచి చేతిరాతని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎప్పుడు ఆ మంచి చేతిరాతని అలాగే కంటిన్యూ చేసేలాగా చేయడం అనేది మీ వ్యక్తిత్వానికి ఒక దర్పణం. ఇప్పుడు అందరూ కుడి చేతితోనే రాస్తూ ఉంటారు, కానీ కొంతమంది ఎడమ చేతి వాటం వాళ్ళు ఉంటారు అంటారు. సో ఈ ఎడమ చేతి వాటం వాళ్ళకి మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు చెప్పండి. లావణ్య అండి, కొంపల్లి నుండి మాట్లాడుతున్నాను. లావణ్య గారు ఇప్పుడు మనతో పాటు మల్లికార్జున రావు గారు ఉన్నారు. మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్, మా బాబు 7th క్లాస్ చదువుతున్నాడండి. ఓకే. అయితే బాల్ పాయింట్ పెన్ యూజ్ చేయాలా, జెల్ పెన్ యూజ్ చేయాలా అనేది హ్యాండ్ రైటింగ్, బెస్ట్ హ్యాండ్ రైటింగ్ గురించి. మంచి ప్రశ్న వేశారండి. ముందు చేతిరాత ఇంప్రూవ్ చేసుకోవాలండి. చేతిరాత ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత ఏ పెన్ అయినా వాడచ్చు. ఇండియాలో కొన్ని స్కూల్స్లో జెల్ పెన్ యాక్సెప్ట్ చేయట్లేదు, కొన్ని స్కూల్స్లో బాల్ పాయింట్ పెన్ యాక్సెప్ట్ చేయట్లేదు. ముందుగా ఆ స్కూల్లో ఎలాంటి పెన్ వాడుతున్నారు అనేది గమనించండి. బాల్ పాయింట్ పెన్ వాడితే ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుందండి బాడీ. ఆ ట్రయాంగిల్ పెన్స్ అని అడిగితే మీకు ఇస్తారు. ఆ ట్రయాంగిల్ పెన్స్లో 3 ఫింగర్స్తో సరిగ్గా పట్టుకుని ఆ బాల్ పాయింట్ పెన్ వాడినా పర్లేదు, జెల్ పెన్ వాడినా పర్వాలేదు. జెల్ పెన్స్తో వచ్చిన ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే అవి స్మడ్జ్ అవుతాయి, ఇంక కొంచెం ఊరినట్టుగా అవుతుంది పేపర్ మీద. బయట ఫ్యాన్ కానీ గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక 2-3 నిమిషాల్లో డ్రై అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి జెల్ పెన్స్కి. బాల్ పాయింట్ పెన్కి అయితే ఆ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఈ రోజుల్లో 0.5, 0.6, 0.7 బాల్ పాయింట్ పెన్స్ చాలా వచ్చేసాయి. మంచి బాల్ పెన్ ఏదైనా ఒకటి తీసుకొని పరీక్షల ముందే ఏ పెన్ అయితే బాగా నప్పుతుందో ఆ సైజ్ ప్రకారం, వాళ్ళ చేతి ప్రకారం వాళ్ళకి ఏది బాగా నప్పుతుందో దాంతో కనీసం ఒక 4 రోజులు ప్రాక్టీస్ చేయించి, అలాంటి పెన్సే ఒక 2-3 పెన్స్ తీయించి వాటితో ఎగ్జామ్స్ రాయించాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు వేరే పెన్, ఎగ్జామ్స్లో వేరే పెన్ కాకుండా ఒకే పెన్ని కంటిన్యూ చేసేలాగా చూడండి. ఓకే సార్. అయితే రైటింగ్ లో కొంచెం అక్షర పరిమాణం అనేది చిన్న పెద్దగా ఇట్లా వస్తుంది సార్ ఇప్పుడు. అవునండి. యాక్చువల్ గా ఈ లాస్ట్ 6 months నుంచి బాగా ఇంప్రూవ్ అయ్యాడు, కానీ ఇప్పుడు అక్షర పరిమాణం ఎలా కరెక్ట్ గా రావాలంటే డైలీ ప్రాక్టీస్ ఎన్ని అవర్స్ అట్లా చేయాలి? దానికి చాలా ముఖ్యమైనది సింగిల్ రూల్డ్ పేపర్ అండి. మార్కెట్లో రకరకాల పేపర్లు దొరుకుతాయి, స్క్వేర్ రూల్డ్ పేపర్, బ్రాడ్ రూల్డ్ పేపర్, ప్లెయిన్ పేపర్ అని. ఇలాగా సింగిల్ రూల్డ్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయించండి. ఆ సింగిల్ రూల్డ్ పేపర్ అనేది సైజుని మరీ పెద్దగా అయిపోకుండా మరీ చిన్నగా అయిపోకుండా చూసుకుంటుంది. దాంట్లో ఒక 21 days కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే మెదడుకి ఆ అక్షరాల పరిమాణం అలవాటు అయిపోతుంది కాబట్టి దాని తర్వాత తెల్ల కాగితం మీద రాసినా సరే అదే పరిమాణం కంటిన్యూ అవుతుందండి. ఇందాక ఆవిడ లావణ్య గారు అడిగినట్టు పెన్స్ వాడడం వల్ల కూడా చేంజెస్ ఉంటుందా అంటే చేంజెస్ ఉంటాయంటారా హ్యాండ్ రైటింగ్లో? ఎలాంటి పెన్స్ వాడాలంట? ఖచ్చితంగా ఉంటాయండి. నన్ను ఎవరైనా పర్సనల్గా రికమెండ్ చేస్తే మాత్రం నేను రికమెండ్ చేయమని అడిగితే నేను ఇంక్ పెన్ సజెస్ట్ చేస్తానండి. ఇది ఫౌంటైన్ పెన్, ఇంక్ పెన్. ఈ ఇంక్ పెన్ అనేది ప్రపంచంలో ఇంతవరకు
ఒక అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్స్లో నెంబర్ 1గా నిలుస్తుంది ఇప్పటికి కూడా. ఇంత సాంకేతిక పరికరాలు, ఇన్ని బాల్ పాయింట్ పెన్స్, జెల్ పెన్స్, రోలర్ బాల్ పెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇంక్ పెన్ అనేది రాసినప్పుడు ఆ స్ట్రోక్కి మన మైండ్కి ఒక అద్భుతమైన కాంటాక్ట్, టచ్ ఉంటుందన్నమాట. నేనేం రాస్తున్నాను, పెన్ ఎక్కడి దాకా వెళ్తుంది, ఏ గీత రాస్తున్నాను అనేది మన మెదడికి సంకేతాలు సరిగ్గా అందించడానికి ఇది ఉపయోగపడ్డట్టుగా ఇంకో రకమైన పెన్ ఏది ఉపయోగపడదు. అదే దాని ప్రాధాన్యత అలాగే ఉందంటారు, ఇప్పటికీ ఉందండి. అదే నేను బాల్ పాయింట్ పెన్తో రాస్తే ఆ బాల్ పాయింట్ పెన్ చివర్లో ఒక టిప్, ఆ రౌండ్గా ఒక బాల్ ఉంటుందండి. ఆ బాల్ తిరుగుతూ తిరుగుతూ వెనక వైపు నుంచి ఇంకు తీసుకొచ్చి ఆ బాల్ బాగా రొటేట్ అవ్వడం వల్ల కాగితం మీద ఒక కాంటాక్ట్, ఆ స్ట్రోక్ పడుతూ ఉంటుంది. అందువల్ల నాకు ఆ రాసే స్ట్రోక్ మీద కంట్రోల్ ఉండదు, నాకు పట్టు ఉండదు దాని మీద. అందుకని బాల్ పాయింట్ పెన్తో చాలామంది స్పీడ్గా రాయొచ్చు అనుకుంటారు, కానీ అక్షరం మీద సరిగా పట్టు ఉండదు. అంటే ఇంక్ పెన్తో రాస్తే స్పీడ్గా రాయొచ్చు అంటారా? స్పీడ్గా రాయొచ్చండి. ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా స్పీడ్గా రాయడానికి టెక్నిక్స్ ఏమైనా చెప్పండి అంటే ఒక టెక్నిక్ ఇంక్ పెన్ వాడండి అని కూడా వస్తుంది. ఇంక్ పెన్ ఖచ్చితంగా మనకి కాంటాక్ట్ సరిగ్గా ఉంటుంది, మంచి మూమెంట్ ఉంటుంది. ఇంక్ పెన్ అనేది ఒక వ్యక్తిత్వం. ఇంక్ పెన్ ఒకళ్ళు వాడుతూ ఉంటే అదే పెన్ ఇంకొకళ్ళు వాడలేరు, ఒకళ్ళకే అలవాటు అవుతుంది. ఆ నిబ్బు టిప్లో ఒకవైపు సరిగ్గా అరిగి వాళ్ళకే సెట్ అవుతుంది అనమాట. అది సెట్ అయినప్పుడు చాలా చాలా స్పీడ్గా రాయొచ్చు. ఇంకా కావాలంటే లేదు నేను బాల్ పాయింట్ పెన్నే వాడతాను, ఇంక్ పెన్ వాడను అంటే ఇంక్ పెన్తో హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఆ అక్షరం మీద పట్టు సాధించిన తర్వాత మీరు బాల్ పాయింట్ పెన్ వాడండి, జెల్ వాడండి, ఎలాంటి పెన్ వాడినా పర్వాలేదు. అంటే మన ఎగ్జామ్స్లో ఇది అలౌ చేస్తారు? ఎగ్జామ్స్లో కూడా చాలా వరకు అలౌ చేస్తారండి. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు ఇంక్ పెన్ కొంచెం ఆరకపోతే అలా అవుతుంది అని అన్నారు. అది కొంచెం ఎగ్జామ్స్లో అది ఇబ్బంది అవుతుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి పిల్లలకి. పాత రోజుల్లో ఇంక్ అంతా ఫిలప్ చేసేవాళ్ళండి. ఇప్పుడు ఎంత చక్కగా వచ్చేసాయంటే మీరు ఇంక్ పెన్ ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ కార్ట్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది. ఈ కార్ట్రిడ్జ్ వల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇంక్ బయటికి రావడం కానీ ఊరడం కానీ అలా ఉండదు. కొంచెం మంచి క్వాలిటీ ఇంక్ వాడితే పేపర్ మీద కూడా ఊరడం కూడా ఉండదు. సో ఇంక్ పెన్ నెంబర్ 1. ఇక దీని తర్వాత ప్రపంచంలో ఏ పెన్ అయినా సరే దాని తర్వాతే. ఓకే, చాలా మంచి విషయం చెప్పారండి. మన కాలర్ లైన్ లో ఉన్నారు, నమస్తే అండి. నమస్తే మేడం, మీ పేరు చెప్పండి. నా పేరు పాండురంగారెడ్డి మేడం, నేను ఎల్బీ నగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. పాండురంగారెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు మల్లికార్జునరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి సార్. మా బాబు 5th క్లాస్ సార్. ఓకే. అంటే హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు చెయ్యిని ఎదురుగా పెడతాడు సార్. ఆ రైటింగ్ మనం రాస్తుంటే ఇట్లా మనం కిందికి పెట్టి రాస్తాం కదా సార్, దాని వ్యతిరేక దిశలో అంటే ఇప్పుడు మనం రైటింగ్ రాసుకుంటూ లెఫ్ట్ నుంచి రైట్ పోతాం కదా సార్. అవునండి. ఆ రైట్ సైడ్ ఇట్లా తిప్పి ఎదురుగా మనం వెళ్ళే డైరెక్షన్ ఎదురుగా పెట్టి రాస్తుంటాడు. చాలా సార్లు మేము ప్రయత్నం చేసినాం కానీ అది మార్పు వస్తలేదు సార్. ఓకే అండి, ఇప్పుడు మీరు వీడియోలో చూడండి. ఒకవేళ ఇది నా పుస్తకం అయితే ఎడమ వైపుకి వంచాలండి. ఎప్పుడు కుడి చేతి వాటం ఉండేవాళ్ళు కాగితాన్ని ఎప్పుడు ఎడమ వైపుకి వంచాలి. నిటారుగా పెట్టి రాయకూడదు, అడ్డంగా పెట్టి రాయకూడదు. ఎప్పుడు ఈ కాగితం లేదా మీరు రాసే నోట్బుక్ ఎడమ వైపుకి వంగాలి కుడి చేతి వాటం వాళ్ళు. అదే నేను ఎడమ చేతి వాటం కలిగి ఉంటే కుడి చేతి వైపుకి వంగాలి. దాని తర్వాత ఈ కాగితం ఏ కోణంలో ఉందో మీరు రాసే చెయ్యి మోచేతి వరకు అదే కోణంలో ఉండాలి, ఇలా ఉండాలి. అంతేకాని నా పుస్తకాన్ని వేరే కోణంలో, నా చేతిని వేరే కోణంలో పెడితే ఖచ్చితంగా చేతిరాత పాడైపోతుంది. కాబట్టి ముందుగా మీ బుక్ని లేదా పేపర్ని యాంగిల్లో పెట్టండి. అది ఆపోజిట్, రాసే చేతికి ఆపోజిట్లో ఉండాలి. కుడి చేతి వాటం వాళ్ళు ఎడం వైపుకి, ఎడం చేతి వాటం వాళ్ళు కుడి వైపుకి పెట్టి మోచేతి వరకు అదే కోణంలో పెట్టి కాగితం నుంచి కంటికి 25 సెంటీమీటర్లైనా గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. లేదా ఒక లాంగ్ స్కేల్ గ్యాప్ అని చెప్పండి, పిల్లలకి చక్కగా అర్థమైపోతుంది. తల మాత్రమే వంచాలి, బ్యాక్ బోన్ ఎప్పుడు వంచకూడదు. నిటారుగా కూర్చుని తల వంచి ఈ కోణంలో పెట్టి అదే కోణంలో చేతిని పెట్టి రాసే వాక్యం ప్రారంభించినప్పటి నుంచి చివరి వరకు చేతిని మణికట్టు దగ్గర బెండ్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మణికట్టు దగ్గర బెండ్ చేయకుండా మోచేతి వరకు అలాగే కంటిన్యూ చేస్తూ ఇలా రాస్తే మంచి వయసులో ఉన్నాండి మీ అబ్బాయి, 9-10 సంవత్సరాలు. అప్పుడే పెన్సిల్ నుంచి పెన్కి వచ్చే వయసు. లైఫ్ లాంగ్ కంటిన్యూస్గా రాయాలంటే ఇలాంటి అలవాట్లు ఒక 21 days ప్రాక్టీస్ చేస్తే చాలా చక్కటి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఆనంద్ గౌడ్ మ్యామ్, 10th క్లాస్ స్టూడెంట్. ఓకే, ఇప్పుడు మనతో పాటు మల్లికార్జునరావు గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. 10th క్లాస్ లో బోర్డ్ ఎగ్జామ్స్ మంచి మార్క్స్ వల్ల ఎలా రాయాలి మేడం?
10th క్లాస్లో బోర్డ్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలంటే ఓకే, ఎలా రాయాలి అని అడుగుతున్నాను. 10 కాలాల పాటు నిలిచిపోయే పరీక్ష కాబట్టి, జీవితంలో మళ్ళీ దొరకని సబ్జెక్ట్స్ అన్నీ దొరికే చిట్ట చివరి సంవత్సరం కాబట్టి, తమ్ముడు 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు 2 విషయాలు. ఒకటి సబ్జెక్ట్ నాలెడ్జ్, మీరు చదివిన సబ్జెక్ట్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని ఎగ్జామ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి చేతిరాతను కలిగి ఉండాలి. అందులో నేను 3 లక్షణాలు చెప్తాను. మొదటిది స్పష్టంగా ఉండాలి. అక్షరం రాస్తే సా రాసినప్పుడు గూలాగా ఉండకూడదు, ఇంగ్లీష్లో బి రాసినప్పుడు ఎఫ్ లాగా ఉండకూడదు, ఎన్ రాసినప్పుడు యూ అయిపోకూడదు. ఉన్నదే 26 అక్షరాలు ఇంగ్లీష్ భాషలో అయితే. ఆ 26 అక్షరాలని పదే మనం రిపీట్ చేసి రాస్తూ ఉంటాం కాబట్టి పరీక్షకి వెళ్ళే ముందే, ఇంకా మీకు ఒక నెల రోజులు టైం ఉంది కాబట్టి పరీక్షకి వెళ్ళే ముందే ఖచ్చితంగా అన్ని అక్షరాలని చెక్ చేసుకోండి. పదాలు రాసినప్పుడు అక్షరానికి మధ్య గోడ కట్టినట్టు స్పష్టంగా ఉండాలి. నాన్ కర్సివ్ రాస్తే, అంటే పొడక్షరాల్లో రాస్తే నిటారుగా రాయండి. కలిపి రాత రాస్తే కొంచెం కుడివైపుకి బెండ్ చేసి రాయండి. రాసేటప్పుడు ఆ తెల్ల పేపర్ మీద రాసినప్పుడు లైన్స్ అన్ని ఈవెన్గా వస్తున్నాయా లేదా, లైన్లు చక్కగా వస్తున్నాయా లేదా అని ముందే చెక్ చేసుకోండి. స్పీడ్ చాలా ముఖ్యం. చాలామంది అంటూ ఉంటారు, అన్ని ప్రశ్నలు వచ్చినవే, నాకు తెలిసినవే వచ్చాయి, కానీ కొంచెం ఇంకొక 5 minutes 10 minutes ఉంటే బాగుండేది అనుకుంటారు. అది చాలా అబద్ధం. ముందుగానే ఇచ్చిన టైంలో మీ ఆన్సర్ని సరిగ్గా రాయగలుగుతున్నారా లేదా చెక్ చేసుకోండి. ఆన్సర్ స్పష్టంగా ఉండాలి, ప్లస్ వేగంగా కూడా రాయగలగాలి. ఇవన్నీ పాటించి నెంబర్లు వేసేటప్పుడు 2ని Z లాగా అయిపోకుండా 6 0 లాగా అయిపోకుండా నెంబర్లు బాగా ప్రాక్టీస్ చేయండి. సైన్స్ లాంటి పరీక్షలు రాసేటప్పుడు, బొమ్మలు వేసేటప్పుడు ఆ భాగాలన్నీ ఒకవైపుకే తీసుకొచ్చి అక్కడ పేర్లు రాయండి. అక్కడ ABCDలు రాసి దాని కింద మళ్ళీ A = B = అని ఎట్టి పరిస్థితుల్లో రాయకండి. భాగాలు సరిగ్గా గుర్తించండి. గట్టిగా ఒత్తిపెట్టి రాయకండి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎస్పెషల్లీ 10th క్లాస్ పిల్లలు చిన్న టెన్షన్ ఉంటుంది. జీవితంలో రాసే మొట్టమొదటి చాలా పెద్ద బోర్డ్ ఎగ్జామ్ లాగా మిమ్మల్ని అందరూ అలాగా ఫోకస్ చేసి ఒకలాంటి భయపెట్టి, లేకపోతే మీరు భయపడి వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు ఎక్కువ ప్రెజర్ యూస్ చేస్తున్నారు. బాగా ఒత్తిపెట్టి రాయకండి. ఎక్కువ ఒత్తిపెట్టి రాస్తే ప్రపంచంలో ఎవరో స్పీడ్గా రాయలేరు కాబట్టి ఒక నార్మల్ ప్రెజర్తో కంటిన్యూస్గా రాయండి. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇది అంటే చాలా బాగా చెప్పారండి. అంటే చాలా మందికి ఉంటుంది డౌట్స్, ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే చాలా మందికి భయం ఉంటుంది. కొంతమందికి ఏమనుకుంటారంటే హ్యాండ్ రైటింగ్ బాగుంటే సబ్జెక్ట్ రాకపోయినా హ్యాండ్ రైటింగ్తో మనం మేనేజ్ చేయొచ్చు అనుకుంటారు. కొంతమంది సబ్జెక్ట్ వచ్చినా హ్యాండ్ రైటింగ్ మాది బాగాలేదే, అందువల్ల మా మార్క్స్ పోయాయి కూడా అనుకుంటుంటారు. మీరు చాలా అంటే బాగా వివరించారు. అయితే ఇప్పుడు మీరు ఇందాక మనం అడిగినట్టు కుడి చేతి వాటం వాళ్ళు అందరూ ఉంటారు, ఎడమ చేతి వాటం వాళ్ళు ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కుడి చేతికి మారాలంటే కొంతమంది మారలేకపోతారు. సో కుడి చేతికి మారాలంటే వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? అసలు ఈ ఎడమ చేతి వాటం వాళ్ళు కొన్ని పరికరాలు అంటే వాళ్ళు డిఫరెంట్గా యూజ్ చేస్తూ ఉంటారు అంటారు. ఎరేజర్ కానీ షార్ప్నర్ కానీ అంటే స్కేల్ కానీ వీటిని డిఫరెంట్గా యూజ్ చేస్తూ ఉంటారు అంటారు. సో అవి కూడా మాకు ఒకసారి చూపించండి. చాలా పెద్ద ప్రశ్న వేశారు మీరు. ఒకే ప్రశ్నలో 3-4 ప్రశ్నలు వేశారు. చేతి రాత ఒక చేత్తో రాయడం, ఒక చేత్తోనే రాయాలి యాక్చువల్గా అయితే. కుడి చేతి వాటం వాళ్ళు కుడి చేత్తో, ఎడం చేతి వాటం వాళ్ళు ఎడం చేత్తో రాస్తారు. కానీ ప్రపంచ జనాభాలో మనం లెక్క వేసి చూస్తే సుమారుగా 8-10% మంది ఎడమ చేతి వాటం వాళ్ళు ఉంటారు అని తేలింది. దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో ఒక 10-20 సంవత్సరాల క్రితం నుంచి చాలామందికి అవగాహన లేక ఎడమ చేత్తో రాయడం మొదలుపెట్టిన పిల్లల్ని బలవంతంగా తల్లిదండ్రులు లేదా తాతలు అమ్మమ్మలు నానమ్మలు బలవంతంగా కుడి చేతి వాటానికి మారుస్తున్నారు. అలా మార్చడం తప్పు కాదు, నేరం. ఎట్టి పరిస్థితుల్లోనూ చేతి వాటాన్ని మార్చకూడదు. అంటే దానివల్ల హ్యాండ్ రైటింగ్ మారే ఛాన్స్ ఉందంట. హ్యాండ్ రైటింగ్ తర్వాత సంగతి అండి. చేతి వాటాన్ని బలవంతంగా మారిస్తే నత్తి వస్తుంది. నత్తి వచ్చే పిల్లల్ని మీరు 99% గమనిస్తే వాళ్ళకి తెలియక పేరెంట్సో గ్రాండ్ పేరెంట్సో చేతి వాటాన్ని మార్చి ఉంటారు. లేదా ఆత్మవిశ్వాసాన్ని విపరీతంగా దెబ్బతీస్తుంది. ఆత్మ న్యూనతాభావం వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చేతి రాత రాసేటప్పుడు ఒక చేత్తో రాసే వాళ్ళని అదే చేత్తో రాయమని ఎంకరేజ్ చేయాలి. 2 ఏళ్లప్పుడో 2.5 ఏళ్లప్పుడో వాళ్ళు ఎక్కువగా పెన్సిల్ని లేదా మార్కర్ని లేదా ఒక చాక్ పీస్ని పట్టుకుని ఒక శుద్ధ ముక్క పట్టుకుని రాయడం మొదలు పెడతారు. రాయడం మొదలుపెట్టినప్పుడు ఏదైనా వస్తువు తీసుకుంటున్నప్పుడు, వస్తువు ఇచ్చినప్పుడు ఎక్కువగా ఏ చేతిని వాడుతున్నారో పెద్దవాళ్ళు గమనించాలి. అది ఆ చేతి వాటంగా గమనించి ఆ చేతి వాటాన్ని ఎంకరేజ్ చేయాలి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలో అత్యద్భుతమైన ప్రఖ్యాతమైన వ్యక్తులు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. అమెరికాని పరిపాలించిన ఎక్కువ మంది ప్రెసిడెంట్స్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. నరేంద్ర మోదీ కూడా లెఫ్ట్ హ్యాండర్. అంటే ప్రపంచంలో చాలామంది గొప్పవాళ్ళు సైంటిస్టులు ఉన్నారు.
ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఉన్నారు. లెఫ్ట్ హ్యాండెడ్నెస్ అనేది తప్పు కాదు, అది పుట్టుకతో వచ్చిన వాటం అయితే మాత్రం దాన్ని ఖచ్చితంగా మనం కంటిన్యూ చేయాలి. ఇంకొంతమంది ఎడమ చేతి వాటం వల్ల జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ అని కూడా చెప్తూ ఉంటారు. జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది, స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అనే దాని మీద ఇంతవరకు ప్రూఫ్ లేదండి. ఎక్కడా డాక్యుమెంటెడ్ ప్రూఫ్ లేదు మనకి. ఎందుకంటే చేతిరాత వాటం అనేది ఒక జెనెటిక్ ఫ్యాక్టర్, ఇది హెరిడిటరీ ఫ్యాక్టర్ కాదండి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మ ఎడం చేతి వాటంగా ఉంటుందనో లేకపోతే నాన్నకి ఎడం చేతి వాటం ఉందనో పిల్లలకి ఎడం చేతి వాటం రావాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిసారి ఒక వంశంలో 40-50 తరాలు అందరికీ కుడి చేతి వాటం ఉన్నా సరే మొట్టమొదటిసారి ఒక భార్యాభర్త ఎడమ చేతి వాటం ఉండే పిల్లలకి జన్మనివ్వవచ్చు అని శాస్త్రంలో ఉంది. కాబట్టి ఎడమ చేతి వాటం ఆ వంశంలో మొట్టమొదటిసారి వచ్చినా సరే అది శాస్త్రీయం. ఖచ్చితంగా పెద్దవాళ్ళకి ఉండవలసిన అవసరం లేదు. ఇట్స్ నాట్ ఎ హెరిడిటరీ ఫ్యాక్టర్, అది వంశపారంపర్యంగా వచ్చే ప్రక్రియ కాదు. ఒక చిన్న జీనెటిక్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది అంతే. ఇంతవరకు సైన్స్కి కూడా తెలియదు ఎందుకు ఆ చేతి వాటం వస్తుంది, ఎలా వస్తుంది అనేది కూడా తెలియదు. మనం 18 నెలలు వచ్చాక 20 నెలలు వచ్చాక మనం గుర్తుపడతాం, కానీ తల్లి గర్భంలోనే ఆ చేతి వాటం అనేది డిసైడ్ అయిపోతుంది. కాబట్టి కుడి చేతి వాటం అయితే కుడి చేతిని, ఎడం చేతి వాటం అయితే ఎడం చేతిని ఎంకరేజ్ చేయండి. పెద్దవాళ్ళు ఎప్పుడు చేతి రాత వాటాన్ని మార్చకండి, చేతి వాటాన్ని మార్చకూడదు, అది చాలా చాలా పెద్ద తప్పు అవుతుంది. అలాగే రెండోది మీరు అడిగింది ఏంటంటే ఎడమ చేతి వాటం వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని వస్తువులు ఉన్నాయండి. ఉదాహరణకి నేను షార్ప్నర్ వాడాలనుకోండి, కుడి చేతిలో పెన్సిల్ పట్టుకుని ఎడం చేతితో షార్ప్నర్ పట్టుకుని ఇలా షార్ప్ చేస్తాం మనం. దురదృష్టవశాత్తు మనకి బయట బుక్ షాప్లో స్టేషనరీ షాప్స్లో దొరికే అన్ని షార్ప్నర్స్ కుడి చేతి వాటం వాళ్ళ కోసం మాత్రమే తయారు చేయబడ్డాయి. కానీ డెవలప్డ్ నేషన్స్లో ఎడమ చేతి వాళ్ళ కోసం, అంటే కుడి చేతితో షార్ప్నర్ పట్టుకుని ఎడం చేతితో షార్ప్ చేయాలి కదా వాళ్ళు, ఎడం చేతిని వాడాలి కదా వాళ్ళు. కుడి చేతి వాటం లేని వాళ్ళు కుడి చేతితో పెన్సిల్ పట్టుకుని షార్ప్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని పరికరాలను తయారు చేశారు. ఉదాహరణకి నా దగ్గర నేను యూకేలో వెళ్ళినప్పుడు ఇది కొనుక్కున్నాను. ఇది లెఫ్ట్ హ్యాండర్స్ కోసం, ఎల్ అని ఉంటుంది ఇక్కడ, ఇది లెఫ్ట్ హ్యాండర్స్ కోసం సపరేట్గా తయారు చేసిన షార్ప్నర్. కుడి చేతిలో షార్ప్నర్ పట్టుకుని ఎడం చేతితో పెన్సిల్ పట్టుకుని షార్ప్ చేస్తే వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే ఒక సిజర్స్, ఇది కేవలం ఎడమ చేతి వాడటం వాళ్ళ కోసం తయారు చేసింది. ఈ ఎడమ చేతిలో మనం దీన్ని పట్టుకున్నప్పుడు ఇలా ఇక్కడ థంబ్ అంటే బొటన వేలు ఇక్కడ వచ్చినప్పుడు ఈ 2 బ్లేడ్స్ ఉంటాయి. ఈ బ్లేడ్ కరెక్ట్గా పైన ఉండడం వల్ల ఎక్కడ దేన్ని నేను కట్ చేస్తున్నానని మైండ్కి సెట్ అవుతుంది. కాబట్టి కరెక్ట్గా కట్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఎడమ చేతి వాటం వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన కత్తెరేది. అలాగే రూలర్, మనం స్కేల్ అంటాం చూసారా, పాపం చూడండి ఎడమ చేతి వాటం వాళ్ళు, మనకైతే కుడి చేతి వైపు నెంబర్లు ఉంటాయి, అండ్ వీళ్ళు ఏం చేయాలి, ఎడం చేతి వాటం ఉండేవాళ్ళు స్కేల్ ఇలా పెట్టి ఆ ఎడం చేతిని ఇటువైపుకి తీసుకొచ్చి చేస్తూ ఉంటే ఆ నెంబర్లు అవన్నీ కనపడవు, చాలా ఇబ్బందిగా ఉంటుంది పాపం. అందుకని ఎడమ చేతి వాటం వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక స్కేల్ తయారు చేశారు. వాళ్ళకి కరెక్ట్గా ఎడం వైపే నెంబర్లు ఉండడం వల్ల ఎడం వైపు నుంచి చక్కగా నెంబర్స్ చూసుకుంటూ చాలా కన్వీనియంట్గా లైన్లు గీసుకోవడానికి వీలవుతుంది. ఇలాంటి చాలా పరికరాలు అంటే మ్యాథమెటికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాళ్ళ కోసం ఇలా తయారు చేశారు, ఎడం చేతి వాళ్ళ కోసం. అలాగే మీరు చూస్తే వాళ్ళ కోసం ఒక సపరేట్గా ఒక పెన్ కూడా డిజైన్ చేయడం జరిగింది. లెఫ్ట్ హ్యాండర్స్ చాలా కన్వీనియంట్గా మిడిల్ ఫింగర్ ఇక్కడ పెట్టి ఇలా చేయడం. సో ఇలాంటి ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయి. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు దొరికే ఈ-కామర్స్ వెబ్సైట్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిల్లో ప్రత్యేకంగా ఎడం చేతి వాటం వాళ్ళ కోసం కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి కూడా ఆర్డర్ చేయించి పిల్లలు తెప్పించుకోవచ్చు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆగస్టు 13వ తారీఖు ప్రతి సంవత్సరం ఎడమ చేతి వాటం వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక రోజు, 13th ఆగస్ట్ ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే. తక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళని గుర్తించండి. మీ ఆఫీసుల్లో, మీ స్కూల్లో, మీ కాలనీలో ఎవరైనా 3-4 లెఫ్ట్ హ్యాండర్స్ మీకు కనపడితే వాళ్ళకి ఆ రోజు అభినందనలు తెలపండి. వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్లు కొనివ్వండి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో చిన్న చూపు చూడకండి. మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి, హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తాను. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనతో పాటు మల్లికార్జున రావు గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే అండి మల్లికార్జున్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. మా అబ్బాయి యాక్చువల్గా హ్యాండ్ రైటింగ్ కొంచెం ఇంప్రూవ్ కావాలండి. తన ప్రస్తుతం 6th క్లాస్ చదువుతున్నాడండి. ఓకే. మా అబ్బాయి పేరు హరినందన్. ఒకసారి మాట్లాడతాను అంటున్నాడు. ఓకే. హలో హరినందన్. హలో సార్. హరినందన్ చెప్పు. నీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని నీకుందా, నాన్నకుందా, నీకు కూడా ఉందా? కర్సివ్ బాగా ఎలా రాయాలి. ఓకే. హ్యాండ్ రైటింగ్ అనేది నీ జీవితంలో ఉపయోగపడుతుందా లేదా?
హ్యాండ్ రైటింగ్ అనేది నీకు ముఖ్యమా కాదా, అవసరమా కాదా? అవసరం. కొంచెం అవసరమా, చాలా అవసరమా? చాలా. నాలాంటి వాళ్ళు చెప్తే హ్యాండ్ రైటింగ్ మారుతుందా, మారదా? నాలాంటి వాళ్ళు ఇలా మార్చుకోవాలి అని చెప్తే హ్యాండ్ రైటింగ్ అనే దాన్ని మార్చుకోవచ్చా, మార్చుకోలేమా? మార్చుకోవచ్చు. వెరీ గుడ్ బాయ్. నేను రెండు విషయాలు చెప్తాను, జాగ్రత్తగా విని. శ్రీనివాస్ గారు, మీరు కూడా చక్కగా పక్క నుండి మీరు వాళ్ళ అమ్మ వెన్ను తట్టాలండి. పిల్లల్ని పేరుతో పిలవాలి, దగ్గర కూర్చోబెట్టి రాయించాలి. చిన్న వయసు పిల్లలు కాబట్టి రెండు టెక్నిక్స్ చెప్తానండి. ముందుగా ఒక 0 చేయించండి హరినందన్తో. ఎడమ వైపు నుంచి ఒక 0, కుడివైపు నుంచి ఒక 0. ప్రతిరోజు 2 నిమిషాల సేపు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయించాలి. ఎందుకంటే మనం వాడే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనే భాషల్లో 85% అక్షరాలు కేవలం చేతిని ఎడమ వైపు నుంచి కుడివైపు నుంచి తిప్పడం ద్వారా మాత్రమే తయారు చేశారు. కాబట్టి మీ బాబుతో ఖచ్చితంగా ప్రతిరోజు ఎడమ వైపు నుంచి కుడివైపు నుంచి సర్కిల్స్ చేయించండి. ఇది చేయించిన తర్వాత తెలుగు భాష అయితే నిటారుగా ఉండాలి. ఇంగ్లీష్లో కర్సివ్ రాస్తే, మనవాడు కర్సివ్ అంటున్నాడు కాబట్టి కుడివైపుకి వంగాలి. కర్సివ్ అనేది నేర్చుకోవాలంటే ప్రతి అక్షరానికి ఒక బిగినింగ్ స్ట్రోక్, ఒక ఎండింగ్ స్ట్రోక్ ఉండేలాగా అక్షరాలు నేర్పించాలి. 26 అక్షరాలని చిన్న అక్షరాలు ఇలా నేర్పించిన తర్వాత మొదటి అక్షరంలో ఉండే ఎండింగ్ స్ట్రోక్ తర్వాత అక్షరంలో ఉండే బిగినింగ్ స్ట్రోక్తో ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. అలాగా 2 అక్షరాలు మాత్రమే ఉండే పదాలని ఫస్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేయించండి. తర్వాత 3 అక్షరాల పదాలకు వెళ్ళాలి. తర్వాత 4 అక్షరాల పదాలు, మెల్లమెల్లగా అక్షరాల సంఖ్యని పెంచుతూ పదాలు ప్రాక్టీస్ చేయించండి. ఒక కన్వీనియంట్గా ఉండే ప్లేస్లో కూర్చోపెట్టండి. వెంటిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. కుడి చేత్తో రాసే వాళ్ళకి లైట్ ఎడమవైపు నుంచి వచ్చేలాగా చూసుకోండి. ఎడం చేత్తో రాస్తూ ఉంటే రైట్ కుడివైపు నుంచి వచ్చేలాగా చూడండి. ఏ టైంలో ప్రాక్టీస్ చేస్తున్నారో అదే టైంలో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయించేలాగా చూడండి. ఆ రాసే బుక్ కింద సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక గట్టిగా ఉండే రైటింగ్ ప్యాడ్ లేదా ఒక బల్ల మీద బుక్ పెట్టి ప్రాక్టీస్ చేయించండి. ఇలా ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక సబ్జెక్ట్ కాదు, ఇది ఒక స్కిల్. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. హలో అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. చంద్రకాంత్ అండి, హైదరాబాద్ నుంచి. చంద్రకాంత్ గారు, ఓకే. ఇప్పుడు మనతో పాటు మల్లికార్జునరావు గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం మల్లికార్జునరావు గారు. నమస్తే చంద్రకాంత్ గారు, చెప్పండి. సార్, ఇది మా పాప ఇప్పుడు 4th క్లాస్ చదువుతుందండి. హ్యాండ్ రైటింగ్ చాలా అంటే బాగానే రాస్తుంది కానీ బట్ షీఈ్ వెరీ స్లో అనమాట. సో అది ఎలా చేస్తే స్పీడ్ అవుతుంది అనేది. ఓకే, స్లో కూడా ఒక ప్రాబ్లమేనండి. అంటే ప్రపంచంలో అందరూ స్లోగా రాసినప్పుడు కొంచెం బాగా రాస్తారు, స్పీడ్గా రాస్తే కొంచెం హ్యాండ్ రైటింగ్ పాడవుతుంది అనేది యూనివర్సల్ ప్రాబ్లం. దాన్ని ఖచ్చితంగా మనం అధిగమించవచ్చు. ఎలా అంటే ఒక సింగిల్ పేపర్ తీసుకుని ఒకసారి అక్షరాలు బాగానే ఉన్నాయి, చేతిరాత బాగానే ఉంది అంటున్నారు కాబట్టి ఒకసారి రాసిన అక్షరాన్ని మళ్ళీ మళ్ళీ రాసినప్పుడు 3 Sలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. సైజ్, షేప్, స్లాంట్. ఒకసారి రాసిన అక్షరాన్ని మళ్ళీ మళ్ళీ రాసినప్పుడు సైజులో కానీ షేప్లో కానీ స్లాంట్లో కానీ కొంచెం కూడా తేడా లేకుండా ఆ లైన్ అంతా అదే అక్షరాన్ని ప్రాక్టీస్ చేయించండి. తెలుగులో అయితే ఆ, ఈ, కా, ఏ అక్షరం అయితే ఆ అక్షరాన్ని లైన్ మొత్తం ప్రాక్టీస్ చేయించాలి. ఇంగ్లీష్లో అయితే ఏ అని తీసుకుంటే ఏ అనే అక్షరాన్ని లైన్ చివరి వరకు చేయించాలి. అంటే ఒక అక్షరాన్ని మళ్ళీ మళ్ళీ రాసినప్పుడు కొంచెం వేగంగా రాసినప్పుడు సైజులో, షేప్లో, స్లాంట్లో ఇబ్బంది లేకుండా మారకుండా ఎవరు రాయగలుగుతారో వాళ్ళందరూ చాలా స్పీడ్గా రాయగలుగుతారు, స్పష్టత లోపించకుండా. ఇప్పుడు అంటే ఇందాక వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి మాట్లాడారు శ్రీనివాస్ గారు. సో తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ ఎవరైనా పిల్లలకి చేతిరాతను నేర్పించాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందంటారు? ఓకే, పిల్లలకి టీవీ చూడడం ఇష్టం, వీడియో గేమ్స్ ఆడడం చాలా చాలా ఇష్టం, చదవడం కూడా ఇష్టమే, కానీ రాయడం ఒక్కటే ఇష్టం లేదు. నేను అనుకోవడం 95% పేరెంట్స్ నన్ను ఏకీభవిస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమస్యలో నుంచే నేను ఈ పాయింట్ చెప్తున్నాను. ఎక్కువ మంది పిల్లలకి రాయడానికి సుముఖత లేదు, రాయాలని ఇష్టం లేదు, రాయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ కనపట్లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఫోన్ చూస్తూ కనిపిస్తున్నారు, టీవీ చూస్తూ కనిపిస్తున్నారు, ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ కనిపిస్తున్నారు, కానీ రాస్తూ కనిపించడం లేదు. దీన్ని పారాడైమ్ షిఫ్ట్ అంటారండి. ఎవరైనా ఒక పని చేస్తూ ఉంటే పిల్లలు అది చేయడానికి ఇష్టపడతారు. మనం అనుకుంటాం కానీ పిల్లలు చెవుల ద్వారా ఎక్కువ నేర్చుకోరు, కళ్ళ ద్వారా నేర్చుకుంటారు. వాళ్ళ కళ్ళ ముందుండే దృశ్యాలు వాళ్ళని బాగా ప్రేరేపిస్తాయి కాబట్టి
అమ్మ నాన్న పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి స్నాక్స్ అవి తినిన తర్వాత పని ఉన్నా లేకపోయినా, రాయడంతో ఏమైనా ఉన్నా లేకపోయినా కాసేపు ఏదో రాస్తున్నట్టుగా చేయండి, నటించండి కనీసం. ఆ దృశ్యం వాళ్ళని ఎంత ఇన్స్పైర్ చేస్తుందంటే, ఇన్ని పనులు చేసుకొని మా అమ్మ మా నాన్న ఏదో రాస్తున్నారు, అరే మా నాన్న చాలా బాగా రాస్తున్నారు, మా అమ్మ చాలా బాగా రాస్తుంది, అసలు రాయడం అనే ఒక వీడియో ఆ దృశ్యం కనపడట్లేదు వాళ్ళకి. అది మొట్టమొదటి మెట్టు. మన కళ్ళ ముందు వాళ్ళు రాస్తూ కనపడాలి, అప్పుడు నాకు రాయాలనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత బాగా రాస్తే ఏమవుతుందో మీ చిన్నప్పుడు జరిగిన మంచి మంచి ఉదాహరణలు, బాగా రాయకపోతే ఎవరికేమైందో, బాగా రాస్తే ఎవరికి ఎలాంటి అద్భుతాలు జరిగినాయో, మీరు చిన్నప్పుడు ఎదుర్కొన్నటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని కథలుగా పిల్లలకి చెప్పండి. వాళ్ళకి తెలియకుండానే లోపల నుంచి హ్యాండ్ రైటింగ్ మీద ఒక అద్భుతమైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అప్పుడు అక్షరాలు నేర్పించండి, కనెక్షన్స్ నేర్పించండి, మెల్లమెల్లగా పదాలు నేర్పించండి. ఒక 2-3 వారాల్లో ఎవరైనా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసేసుకుంటారు. అంటే ఇప్పుడు మనకి చేతి రాతను బట్టే మానసిక పరిస్థితి ఉంటుందంటారా? ఇది 100% కరెక్ట్ అండి. దీన్ని గ్రాఫాలజీ అంటారు. గ్రాఫాలజీ అంటే ఏంటంటే, ఒక మనిషితో ఏమాత్రం పరిచయం లేకుండానే వాళ్ళ చేతి రాతను మాత్రమే చూసి వాళ్ళ మనస్తత్వాన్ని ఉన్నట్టుగా విశ్లేషించడం. మీరు నిన్నో మొన్నో రాసిన కాగితం నాకు ఏదైనా ఇస్తే ఒక 10 నిమిషాల్లో మీరు ఎలాంటి వాళ్ళు నేను చెప్పేస్తాను. ఎన్ని గంటలకు నిద్రలేస్తారు, మీరు డబ్బులు ఎలా ఖర్చు పెడతారు, ఎలాంటి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటారు, ముక్కు మీద కోపం ఉంటుందా, ప్రశాంతంగా ఉంటారా, లాంటి 175 లక్షణాలని కేవలం చేతిరాత మాత్రమే చూసి పసిగట్టచ్చు. వాళ్ళని గ్రాఫాలజిస్ట్ అంటారు. ఈ గ్రాఫాలజీతో మనకున్న అద్భుతమైన అదృష్టం ఏంటంటే, దాంట్లో మంచి స్ట్రోక్స్, చెడ్డ స్ట్రోక్స్, పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి. కాబట్టి సబ్జెక్ట్ తెలిసిన ఎక్స్పర్ట్ దగ్గరికి మీ హ్యాండ్ రైటింగ్ తీసుకెళ్ళగలిగితే, ఆ ఎక్స్పర్టు ఈ స్ట్రోక్ వల్ల మీరు ఇలాంటి నెగిటివ్స్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఆ స్ట్రోక్ ప్లేస్లో పాజిటివ్ స్ట్రోక్స్ని పెట్టండి అని సజెస్ట్ చేయగలిగితే, వాటిని మీరు 21 days ప్రాక్టీస్ చేయగలిగితే, చేతి రాత మారడమే కాకుండా మీ మనస్తత్వంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. దాని పేరు గ్రాఫోథెరపీ. ఇప్పుడు మన కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు మనతో పాటు మల్లికార్జునరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. మేడం, మేము సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం. మాది డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే. అయితే ప్రెసెంట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాము. అయితే మా హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు మార్చుకోవడానికి సాధ్యమవుద్దా? మీ హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు కాదండి, 70-75 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మార్చుకోవచ్చండి. ఎందుకంటే ఇది ఒక నైపుణ్యం. ఈత ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, డ్రైవింగ్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, అలాగే హ్యాండ్ రైటింగ్ కూడా ఎనీ టైం నేర్చుకోవచ్చు. మిగతా వాళ్ళకంటే మీరు ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే డిఎస్సి లాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏమండి ఇప్పుడు మార్చుకోవడానికి టెక్నిక్స్ ఏం యూజ్ చేయాలి? అవునండి, ఎలా మార్చుకోవాలి నేను చెప్తాను. ఒక టిప్ చెప్పాను ఇందాక, టెక్నిక్స్, ఇంట్రెస్ట్, ప్రాక్టీస్ అని. మీకు దగ్గరలో మార్కెట్లో ఏదైనా టెక్నిక్స్ బాగా ఉండే ఒక కాపీ రైటింగ్ బుక్ ఏదైనా ఉంటే చూడండి, లేకపోతే ఇంటర్నెట్లో నా వీడియోస్ చాలా ఉంటాయి, అవి మీరు గమనించి చెప్పండి లక్ష్మణరావు గారు. మేడం, వాయిస్ వినిపించట్లేదు అంటున్నా సార్ది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, రైట్ అండి. మీరు టెక్నిక్స్, ఇంట్రెస్ట్, ప్రాక్టీస్ మీద దృష్టి సారించాలి. మార్కెట్లో మీకు దగ్గరలో అవైలబుల్ ఉండే ఒక మంచి కాపీ రైటింగ్ బుక్ కానీ, లేకపోతే ఇంటర్నెట్లో నా వీడియోస్ చాలా ఉంటాయి. దాంట్లో ఎలా పెన్ పట్టుకోవాలి, ఎలా అక్షరం రాయాలి, ఏ అక్షరం ఎలా రాయాలి అని చాలా విశదీకరంగా నేను చాలా వీడియోస్ చేస్తున్నాను. అవి చూడండి. ఫస్ట్ 33.3% టెక్నిక్స్ మీద ఉంటుంది. సెకండ్ 33.3% ఇంట్రెస్ట్. లోపల నుంచి మీకు విపరీతమైన ఆసక్తి ఉండాలి. నాకు ఎట్టి పరిస్థితుల్లో మంచి చేతి రాత రావాలి, మిగతా వాళ్ళు రాసినప్పుడు నేనెందుకు రాయలేను అనే ఒక పట్టు, ఆ ఆసక్తి మీకు ఉండాలి. చివరి 33.3% ఏంటంటే ప్రాక్టీస్. పట్టు వదలని విక్రమార్కుడిలాగా మీరు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయ్యే వరకు మంచి టెక్నిక్స్ని ఆసక్తితో ప్రాక్టీస్ చేయండి. ఎనీబడీ కెన్ ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్. అంటే మామూలుగా ఏ భాషను, ఇప్పుడు తను అన్నారు కదా, ఏ ఏజ్లో అయినా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అన్నారు, మార్చుకోవచ్చు అన్నారు రాసే విధానాన్ని. సో ఏ భాషను మొదటగా ప్రాక్టీస్ చేయాలి అంటారు అసలు మనం హ్యాండ్ రైటింగ్ స్టార్ట్ చేయడమే? ప్రపంచంలో ఎవరిని అడిగినా మాతృభాషే చెప్తారండి. మాతృభాషలో ఎవరు పట్టు సాధిస్తారో వాళ్ళకి మిగతా భాషలు చాలా సునాయాసంగా నేర్చుకునే అవకాశం ఉంటుందని శాస్త్రమే చెప్తుంది, రీసెర్చే చెప్తుంది. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి, పరాయి భాషల్లో మాట్లాడలేకపోవడానికి ప్రధానమైన సమస్య వాళ్ళకి మాతృభాష రాకపోవడం. ఇదే సూత్రం చేతిరాతకు కూడా వర్తిస్తుంది. చేతిరాత విషయంలో కూడా మాతృభాష బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు చెయ్యి ఎడంవైపుకి కుడివైపుకి బాగా తిరగడం వల్ల దానికంటే చాలా తక్కువ అక్షరాలు కలిగి ఉన్న ఇంగ్లీష్,
తెలుగు భాషలో గుణింతాలు ఒత్తులు కూడా ఉంటాయి. అవే మనం అవపాసన పట్టేసిన తర్వాత ఇవన్నీ లేని చాలా చిన్ని భాష ఇంగ్లీష్ని అత్యంత సులభంగా రాయొచ్చు. అంటే రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలి అంటారు? గంటలు అనే విషయం అవసరం లేదండి, గంటల దాకా అవసరం లేదు. 15 నుంచి 20 నిమిషాల సేపు 21 రోజులు ఒకే ప్లేస్లో కూర్చుని మంచి ఆసక్తితో ఎవరు చక్కటి టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేసినా 21 డేస్లో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయిపోతుంది. దేర్ ఇస్ నో డౌట్. నేను ఒక 7.5 లక్షల మందిని ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలా శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి నెంబర్ ఇది. 15 నిమిషాలు 21 రోజులు ఎవరు ప్రాక్టీస్ చేసినా మంచి టెక్నిక్స్ని ఖచ్చితంగా మంచి చేతిరాతని సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నోట్స్ రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ని మెరుగుపరచుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుందంట? నోట్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్. టీచర్ బోర్డు మీద ఏం రాశారు, లేకపోతే ఏ పదం చెప్తున్నారు, డిక్టేషన్ అని జాగ్రత్తగా విని ఆ అక్షరాన్ని కొంచెం కూడా పొల్లు పోకుండా రాయగలగాలి. చాలామంది మాట్లాడమంటే మాట్లాడతారు, ఒక స్పెల్లింగ్ చెప్పమంటే చెప్తారు, రాసేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తారు. అందుకని నోట్బుక్లో రాసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. చక్కగా 2-3 కలర్లు పెన్నులు వాడడం చాలా మంచిది. రెడ్ ఇంక్తో అండర్లైన్ చేయడం, తర్వాత నిటారుగా రాయడం. తెలుగు భాష కానీ హిందీ భాష కానీ నాన్ కర్సివ్ కానీ రాసినప్పుడు నిటారుగా రాయడం, ఎక్కువ ఒత్తి పెట్టకుండా రాయడం. ఎందుకంటే ఆ నోట్బుక్లో ఎంత బాగా రాస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి దాన్ని పరీక్షల్లో అంత బాగా మనం అన్వయించవచ్చు. కాబట్టి నోట్బుక్ రాసేటప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫోకస్. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఉన్న ఈ రైటింగ్ అంటే దానికి సంబంధించిన పద్ధతులు ఏంటి అంటారు? ఇంగ్లీష్లో ఇది చాలా మంచి ప్రశ్న అండి. చాలామందికి ఇప్పటికీ డౌట్. కర్సివ్ ఉంటుంది, నాన్ కర్సివ్ ఉంటుంది, ఏది రాయాలి అని. కర్సివ్ రాస్తే టైం సేవ్ అవుతుందండి. అందుకని కర్సివ్ రాయమని నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తాను. అబ్బాయి కూడా అడిగాడు, అబ్బాయికే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కర్సివ్ అది నాకు బాగా పర్సనల్గా కూడా నచ్చింది అది. ప్లస్ నేను కూడా వ్యక్తిగతంగా చెప్పే విషయం ఏంటంటే, ఒక పదం రాసేటప్పుడు మొదటి అక్షరాన్ని నుంచి చివరి అక్షరం వరకు చేతిని లిఫ్ట్ చేయకుండా రాస్తాం కాబట్టి టైం సేవ్ అవుతుంది. కాబట్టి కలిపి రాత మంచిది. లేదు నా కలిపి రాత రావట్లేదు అంటే ఏం పర్వాలేదు, జాగ్రత్తగా పొడి అక్షరాలు కూడా రాయొచ్చు. జాగ్రత్తగా అని ఎందుకన్నానంటే, ఒక అబ్బాయిని లెజెండ్ అని ఒక వర్డ్ రాయమన్నాను. LEG వరకు బాగానే రాశాడు. జీ తర్వాత కొంచెం గ్యాప్ రావడం వల్ల ఆ లెజెండ్ అనే వర్డ్ కాస్త లెగ్ ఎండ్ అనే 2 పదాలుగా కనపడింది నాకు. ఇలాంటి ప్రమాదాలు చాలా అవుతాయి. ఎందుకంటే మనం రాసేసి ఆన్సర్ పేపర్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో ఆ ఇవాల్యుయేటర్ కూర్చొని కరెక్ట్ చేసేటప్పుడు కరెక్ట్గా కమ్యూనికేషన్ లేకపోతే మనం అనుకున్నన్ని మార్కులు సాధించలేం. కాబట్టి 1/2 మార్కో 1 మార్కో తక్కువ వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాసేటప్పుడు చాలా చాలా క్లియర్గా ఉండాలి. నాన్ కర్సివ్ రాసేటప్పుడు లెటర్కి మధ్యలో స్పేస్ సరిగ్గా చూసుకుంటూ రాయండి, నిటారుగా రాయండి, ఎక్కువ ఒత్తిపెట్టి రాయకండి. ఏదో ఒకటి రాయండి, కలిపి రాత రాయండి, లేకపోతే పొడి అక్షరాలు రాయండి. అంతేగాని కొత్తగా ఈ ల్యూసిడాలని, లేకపోతే ఛాన్సరీలని, ఏరియలని ఇలా రకరకాల ఫాంట్స్ వచ్చేసాయండి. కంప్యూటర్లో వాడే ఫాంట్స్ని రెగ్యులర్గా రాసే నోట్బుక్స్లో వాడకూడదు. ఫాంట్స్ అనేవి ప్రింట్ చేయడానికి వాడుకోవాలి, గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడానికి వాడుకోవచ్చు, ప్రాజెక్ట్ వర్క్స్ చేసేటప్పుడు వాడుకోవచ్చు. అంతేకాని రెగ్యులర్ హ్యాండ్ రైటింగ్లో ఫాంట్స్ వాడితే క్రియేటివిటీ చచ్చిపోతుంది. ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల చేయి కూడా తొందరగా నొప్పెడుతుంది, టైం చాలా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి రెగ్యులర్ హ్యాండ్ రైటింగే రాయాలి. నమస్తే అండి, మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మనతో పాటు మల్లికార్జున రావు గారు ఉన్నారు. క్వశ్చన్ అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హలో సార్. హలో అమ్మా, చెప్పండి. సో నా పేరు సుసరణ్, నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఓకే. అది ఏంటంటే మీరు చెప్పినవన్నీ నేను ఫాలో అవుతున్నాను సార్. అది కొన్ని సంతోషం. కానీ నా హ్యాండ్ రైటింగ్ స్టిల్ ద సేమ్ ఉంది సార్. ఏమన్నా లైక్ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది? స్కిల్ అంటే హ్యాండ్ రైటింగ్ తనది అలాగే మీరు చెప్పిన టిప్స్ అని అంటే పాటిస్తున్నాడు, కానీ హ్యాండ్ రైటింగ్ అలాగే ఉందంట సేమ్. ఏం చేయాలి అని అడుగుతున్నా. అలాగే అంటే బాలేదు. బాలేదా బాగుందా? బాలేదు. ఓకే. ఇప్పుడు బాగా అవ్వాలి అంటే ఏం చేయాలి, అంతేనా మీ క్వశ్చన్? ఓకే. ఎందుకు హ్యాండ్ రైటింగ్ బాగుండదంటే స్పేస్లు తక్కువైపోతాయి కొన్నిసార్లు. నేను చెప్పిన 4 పాయింట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకున్నాను. ఈ 4 పాయింట్స్లో నీకు ఎక్కడో ఒక చోట సొల్యూషన్ దొరికిపోతుంది. మొదటిది స్పేసింగ్. అక్షరాల మధ్య స్పేసింగ్ ఎలా ఉంది? CLOSE అని నువ్వు చిన్న అక్షరాల్లో రాస్తే సికి ఎల్కి మధ్యలో స్పేస్ తక్కువైపోతే అది కాస్త డోస్ అయిపోతుంది. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒక పదం రాసినప్పుడు కొన్ని చోట్ల తక్కువ స్పేస్, కొన్ని చోట్ల ఎక్కువ స్పేస్ ఇచ్చి రాస్తూ ఉంటారు. అలా కాకుండా అన్ని చోట్ల ఒకే స్పేస్ ఇచ్చి రాయాలి. అది మొట్టమొదటి విషయం. రెండోది జోన్స్ అని ఉంటాయి. మిడిల్ జోన్, అప్పర్ జోన్, లోవర్ జోన్ అని. నేను టాయ్ అనే ఒక పదం రాస్తే చిన్న అక్షరాల్లో టీ పైకి వెళ్ళాలి, ఓ మధ్యలో ఉండాలి, వై కిందకి రావాలి.
వై ఎంత కిందకి రావాలంటే నీ ఓ అనే అక్షరం ఎంత ఉందో దానికి రెండింతలు కిందకి రావాలి. టీ ఎంత పైకి వెళ్ళాలంటే నీ ఓ అనే అక్షరం ఎంత ఉందో టీ రెండింతలు పైకి వెళ్ళాలి. ఇలా ఉందా లేదా ఒకటి గమనించుకోవాలి. దాని తర్వాత స్లాంట్ వల్ల చాలా చేతిరాతలు పిచ్చి పిచ్చిగా కనపడతాయి, అస్పష్టంగా కనపడతాయి. స్లాంట్ అంటే అక్షరాల వంకర. నాన్ కర్సివ్లో రాసిన వాళ్ళందరూ 90 degreesలో నిటారుగా రాయాలి. కర్సివ్ రాసిన వాళ్ళు కొంచెం రైట్ సైడ్కి బెండ్ చేసి ఎన్ని వాక్యాలు రాసినా సరే అదే కోణం మెయింటైన్ అవుతుందా లేదా చూసుకుంటూ రాయాలి. చిట్ట చివరిది చాలా చాలా ముఖ్యం. పెన్ ఎలా పట్టుకుంటున్నారు, ప్రెజర్ ఎలా ఉంది అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే పెన్ 1 ఇంచ్ తర్వాత పట్టుకోవాలి. నేను ఒకవేళ ఈ పెన్సిల్ పట్టుకుంటే ఈ పెన్సిల్లో నేను షార్ప్ చేసినప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనించాలి. 5th 6th క్లాస్ వాళ్ళు చాలామంది చేసే తప్పు. పెన్సిల్ కొన్నప్పుడు ఇలా ఉంటుంది, షార్ప్ చేస్తే ఇలా ఉంటుంది. ఈ షార్ప్ చేసిన కోన్ షేప్ ఏరియాని వదిలేసి ఇక్కడ పట్టుకోవాలి. అంటే చూపుడు వేలు మీద ఉన్న మొదటి ఏటవాలు గీత ఎంత దూరంలో ఉందో అంత దూరం వదిలేసి పెన్సిల్ అయినా పెన్ అయినా పట్టుకోవాలి. 3 వేళ్లతోనే పట్టుకోవాలి. మధ్య వేలు ఖచ్చితంగా కింద వైపు ఉండాలి, థంబ్ బొటన వేలు ఎడమ వైపుకు ఉండాలి, చూపుడు వేలు కుడి వైపుకు ఉండాలి. ఇంత దూరం వదిలిపెట్టి ఈ 3 వేళ్లతో ఇలా ఎవరు పట్టుకుని రాసినా కరెక్ట్గా వస్తుంది. ఇలా పట్టుకుని రాయకపోతే చాలా అక్షరాలు పాడైపోతాయి. కాబట్టి ఇది 4వ అంశం. ఈ 4టిని క్రాస్ చెక్ చేసుకుని ఎందులో ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావో గమనించి వాటిని కరెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీ బాగా రాసే ఫ్రెండ్స్, అద్భుతంగా రాసే టీచర్స్ ఎలా రాస్తున్నారో నువ్వు కూడా వాళ్ళకి ఏమాత్రం తీసిపోకుండా చాలా చక్కటి చేతి రాతను సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు తను ఇందాక అడిగినట్టు తన రాత అంటే తను ఎన్ని టిప్స్ పాటించినా తను బాగా రాయట్లేదు, ఇంకా రాయాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలని అడిగాడు. అయితే అది కాకుండా బిగినర్స్ మామూలుగా ఎలాంటి పేపర్స్ పైన ప్రాక్టీస్ చేయాలి అంటారు? ఓకే, మనం ఇందాకే అనుకున్నామండి, మార్కెట్లో 5-6 రకాల పేపర్లు దొరుకుతాయి. సింగిల్ వుడ్ పేపర్ అనేది అద్భుతం. బిగినర్స్ అందరూ సింగిల్ వుడ్ పేపర్ మీదే ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్గా మనం అనుకున్నట్టు సర్కిల్స్ ఎడమవైపు నుంచి కుడివైపు నుంచి ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత సింగిల్ వుడ్ పేపర్ మీద లైన్స్ ఉంటాయి చూసారా, ఆ లైన్కి మధ్యలో 8 మిల్లీమీటర్ల గ్యాప్ ఉంటుందండి. వాటి మధ్యలో 4 మిల్లీమీటర్ల గ్యాప్ అంటే హాఫ్ హైట్కి స్మాల్ లెటర్ ఏ, సి, ఎం, ఎన్ అంటే పైకి వెళ్ళిపోకుండా అప్పర్ జోన్స్ కాకుండా కిందకి వెళ్ళే లోయర్ జోన్స్ కాకుండా ఒక 13 లెటర్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో ఉండే స్మాల్ లెటర్స్ 13 లెటర్స్ మిడిల్ జోన్లో ఉంటాయి. వాటిని సింగిల్ వుడ్ పేపర్లో ఉండే 2 లైన్స్ మధ్యలో కరెక్ట్గా 50% వస్తుందా లేదని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. దానికి రెండింతల పైకి అంటే దాదాపుగా పైన ప్రింట్ చేసి ఉన్న లైన్ వరకు అప్పర్ జోన్ లెటర్స్ ఒక 7 ఉంటాయి. దాని కింద లైన్లో కింద 2 లైన్స్ మధ్యలో కరెక్ట్గా 50%కి వచ్చే వరకు లోవర్ జోన్స్ ప్రాక్టీస్ చేయాలి. అవి ఒక 7 అక్షరాలు ఉంటాయి. ఎఫ్ అనే అక్షరం కలిపిరాతలో రాస్తే పైకి కిందకి వెళుతుంది, అదొక్కటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మిగిలిన 25 లెటర్స్ 3 జోన్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అప్పర్, మిడిల్, లోవర్ జోన్స్గా సపరేట్ చేసుకుని కేవలం సింగిల్ వుడ్ పేపర్ మీద మాత్రమే ప్రాక్టీస్ చేయండి. మీరు ఫ్యూచర్లో 4 రూల్డ్ పేపర్ మీద రాస్తారా, ప్లెయిన్ పేపర్ మీద రాస్తారా, డబుల్ రూల్డ్ రాస్తారా, స్క్వేర్ రూల్డ్ రాస్తారా, ఎనీ పేపర్ నో ప్రాబ్లం. కానీ ప్రాక్టీస్ విషయానికి వచ్చినప్పుడు సింగిల్ వుడ్ పేపర్ మాత్రమే ఒక అద్భుతమైన పేపర్. అది భగవంతుడు మనకిచ్చిన అద్భుతమైన ప్రసాదంగా భావించి సింగిల్ వుడ్ పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తే ఒక మంచి సైజు రావడమే కాకుండా అక్షరాల ఆకారం కూడా చాలా చక్కగా వస్తుంది. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు మేఘన, హైదరాబాద్ నుంచి. ఓకే, మేఘన గారు ఇప్పుడు మనతో పాటు మల్లికార్జునరావు గారు ఉన్నారు. మీ క్వశ్చన్ అడగండి. హలో సార్. హలో అమ్మా, చెప్పండి. పాప, నాకు 9th క్లాస్ చదివే పాప ఉంది సార్. పాపకి ఒక పేజీకి ఒక్కొక్క రైటింగ్ వస్తుంది, కాన్స్టెంట్ హ్యాండ్ రైటింగ్ రావట్లేదు. ఓకే, అన్ని లాంగ్వేజెస్లోనండి, ఓన్లీ ఇంగ్లీష్లోనేనా? ఇంగ్లీష్లో, తెలుగు రాయడానికి రాదు. ఇంగ్లీష్ ఒకటి రాస్తుంది కానీ ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క రైటింగ్ వస్తుంది. ప్రధానంగా ఇంగ్లీష్తో ప్రాబ్లం ఉంది కాబట్టి చాలా మనకి ఒక మంచి విషయం ఏంటంటే ఇంగ్లీష్లో తక్కువ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి, 26 లెటర్సే ఉంటాయి. కాబట్టి క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉన్నప్పటికీ క్యాపిటల్ లెటర్స్ మన హ్యాండ్ రైటింగ్లో 4-5% కంటే ఎక్కువ ఉండవమ్మా. 94 to 95% స్మాల్ లెటర్సే ఉంటాయి. మీరేం చేస్తారంటే ఒక్కొక్క అక్షరాన్ని తీసుకుని 3 సార్లు మాత్రమే రాయించండి. స్మాల్ ఏ 3 సార్లు రాయాలి, స్మాల్ బి 3 సార్లు రాయాలి. 20 సార్లు 100 సార్లు రాయక్కర్లేదు, 1-2 సార్లు రాస్తే సరిపోదు. 3 సార్లు ప్రాక్టీస్ చేయించాలి. ఎందుకంటే డిక్షనరీ మొత్తంలో ఉండే పదాలని మీరు తీసుకుంటే ఒక అక్షరం 3 చోట్ల మనకు దర్శనమిస్తుంది. ఆ అక్షరం ఉంటే పదం బిగినింగ్లో ఉండాలి, లేదా ఆ అక్షరం పదం చివరిలో ఉండాలి, లేదా ఏదో 2 అక్షరాల మధ్యలో ఉండాలి. అంటే ఒక అక్షరాన్ని 3 సార్లు రాయడం ద్వారా ఎవరైనా సరే ఆ అక్షరాన్ని పదంలో ఎక్కడైనా సరిగ్గా ఉంచి రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ప్రతి లెటర్ని తీసుకుని A to Z 3 సార్లు సైజు, షేప్, స్లాంట్ మారకుండా ప్రాక్టీస్ చేయించండి. ఇలా ప్రాక్టీస్ చేయించిన తర్వాత మెల్లమెల్లగా పదాలు ప్రాక్టీస్ చేయించండి. అలా ఒక 21 days, ఒక 1 month ప్రాక్టీస్ చేయిస్తే ఒక కన్సిస్టెన్సీతో వస్తుంది. అక్షరాల్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది ఒక వ్యక్తిత్వానికి నిదర్శనం. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టూడెంట్స్ ఒక్కొక్క పేజీలో ఒక్కలాగా రాయకూడదు. కన్సిస్టెన్సీ అనేది మంచి వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. కాబట్టి ముందుగా ఒకేలాంటి చేతిరాతను ప్రాక్టీస్ చేసి అప్పుడు పరీక్షకి వెళ్ళాలి. ఇప్పుడు మనకు నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు సహస్ర. చెప్పు సహస్ర. నేను 5th క్లాస్. అవును, 5th క్లాస్ చదువుతున్నావు. ఇందాక నువ్వు కాల్ చేసావు కదా సహస్ర. అవునండి. చెప్పు. నాకు ఒక డౌట్ ఉంది. అడుగు. అది నేను మంచిగానే రాస్తాను. ఓకే. కానీ ఫాస్ట్ గా కూడా ఇంకా మంచిగా రాయడానికి ఎలా రాయాలండి? నువ్వు ఫాస్ట్గా రాయాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలని అడుగుతున్నావు, అంతేనా? అవునండి. ఓకే, ఇప్పుడు మనకు చెప్తారు. మల్లికార్జునరావు గారు ఉన్నారు మనతో పాటు, ఆయన చెప్తారు. ఓకే సహస్ర, చాలా చక్కటి డౌట్ అడిగావమ్మా. ఎవరైతే చేతిని ఎడం వైపుకి కుడివైపుకి చాలా చక్కగా తిప్పగలుగుతారో వాళ్ళందరూ ఫాస్ట్గా రాయగలుగుతారు. నువ్వేం చేస్తావంటే ఉదయాన్నే చేతిని ఇలా చాపి మణికట్టు వరకు మాత్రమే, మణికట్టు నుంచి ఎడం వైపు వెనక వైపు కాకుండా మణికట్టుకి ముందు వైపు భాగం మాత్రమే ఎడమ వైపుకి తిరిగేలాగా మెల్లగా నీ చేతిని ఎడమ వైపుకి ఇలా ఒక 10 సార్లు 20 సార్లు తిప్పాలి. అలాగే కుడివైపుకి ఇలా 10-20 సార్లు తిప్పాలి. మీ ఇంట్లో ఒక వాటర్ బాటిల్ ఉంటే దాన్ని ఓపెన్ చేయి, ఒక తాళం ఉంటే దాన్ని లాక్ చేసి అన్లాక్ చేయి. అంటే చేతిని కుడివైపుకి ఎడమ వైపుకి బాగా తిప్పడం. నాకు తెలిసి నువ్వు కొంచెం గారాభంగా పెరిగిన పిల్లలా ఉన్నావు. గారాభం ఎక్కడుంటుందో చేతి కండరాలు సరిగ్గా ఉండవు. కాబట్టి నువ్వు చేతిరాత బాగా రాస్తున్నావు, కానీ వేగంగా రాయడానికి నీ చెయ్యి సహకరించట్లేదు. మెదడించి వచ్చిన అక్షరం ఈ చెయ్యి అందిపుచ్చుకొని, ఆ మెదడిచ్చే వేగాన్ని ఈ చెయ్యి అందిపుచ్చుకొని అలాగ మనకు పేపర్ మీద రాయాలి. కాబట్టి నువ్వు చేతిని సరిగ్గా వాడలేదు, మెదడు బాగానే వాడుతున్నావు. సో చేతిని కూడా నువ్వు సరిగ్గా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి హ్యాండ్ రైటింగ్ అంటేనే మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ తల్లి. అందుకని ఆ చేతిని కూడా నువ్వు కొంచెం కష్టపెట్టి ఎడం వైపు నుంచి కుడివైపు నుంచి సునాయాసంగా తిరగలిగేలాగా, అప్పుడు ఒక పెన్సిల్ తీసుకుని ఎడం వైపు నుంచి ఒక స్ప్రింగ్ లాగా ప్రాక్టీస్ చేయి, కుడివైపు నుంచి ఒక స్ప్రింగ్ లాగా ప్రాక్టీస్ చేయి. దాని తర్వాత ఒక బాల్ పాయింట్ పెన్, ఒక జెల్ పెన్, ఒక ఇంకి పెన్, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్తో ఎడం వైపు నుంచి సర్కిల్, కుడివైపు నుంచి సర్కిల్ ఇలా చక్కగా ప్రాక్టీస్ చేసిన తర్వాత కాసేపు తెలుగు, కాసేపు హిందీ, కాసేపు ఇంగ్లీషు మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తే స్పష్టత లోపించకుండా స్పీడ్గా రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో ఎక్కువగా ఎటువంటి స్టైల్ ఫాలో అవుతారంటారు? భారతదేశానికి వచ్చేటప్పటికి మొన్నటి వరకు కలిపిరాత చాలా చాలా ఎక్కువగా ఉండేదండి. ఈ మధ్య కాలంలో కొన్ని రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకలాంటి ఫాంట్స్ని తీసుకొచ్చారు. అది యాక్చువల్గా పిల్లలకి మనం ఇచ్చే ఒక శిక్ష లాంటిది, ఒక మంచి విషయం కాదది. ఆ ఫాంట్స్ వాడుతున్నారు, ఫాంట్స్ని చేతిరాత కోసం వాడుతున్నారు. అది నా మనసుని కలిచివేసే విషయాల్లో అదొకటి. చిన్నపిల్లల చేత ఎట్టి పరిస్థితుల్లో ఫాంట్స్ రాయించకూడదు. చక్కగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనకు భారతదేశంలో ఇంగ్లీష్ లేదు, మనది పరాయి భాష. కాబట్టి ఒక్క తెలుగుని ఒక సబ్జెక్ట్లోనే వాడతాం, హిందీని ఒక సబ్జెక్ట్లోనే వాడతాం. మిగతా సబ్జెక్ట్స్ అన్నింటినీ దాదాపుగా కొన్ని రాష్ట్రాల్లో హిందీ మీడియం, మరాఠీ మీడియం ఉండొచ్చు, తమిళనాడులో తమిళ్ మీడియం ఉండొచ్చు. మనకి తెలుగు మీడియం చాలా చాలా తక్కువగా ఉంది. నన్ను 95% ఎక్కువగా ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ గురించి అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇంగ్లీష్లో 2 పద్ధతులండి. కలిపిరాత రాయడం మంచిది, కలిపిరాత రాస్తూ ఉన్నారు. ఇప్పటికీ ప్రొఫెషనల్ ప్లేసెస్లో, చాలా స్టాండర్డ్ స్కూల్స్లో, మిషనరీ స్కూల్స్లో, లేదా చాలా చాలా రెప్యూటెడ్ స్కూల్స్లో మీరు చూస్తే కలిపిరాత మాత్రమే ఉంటుంది. కలిపిరాత వల్ల 3 అడ్వాంటేజెస్ ఉంటాయండి. అందుకని ప్రొఫెషనల్ స్కూల్స్ అందరూ ఎక్కువ కర్సివ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. లేదా నాన్ కర్సివ్ రాయడం కూడా తప్పు కాదు. మనకు తెలిసిన భావాన్ని స్పష్టంగా కాగితం మీద తెలియపరచడానికి వాడే ఒక సాంకేతిక పరికరం చేతిరాత. కాబట్టి ఏ స్టైల్ వాడినా పర్వాలేదు. కలిపిరాత రాస్తే 3 అడ్వాంటేజ్లు ఉంటాయి. 1 స్పీడ్గా ఉంటుంది, 2 చాలా ప్రొఫెషనల్గా గొప్పగా కనపడుతుంది, 3 తీసుకున్న నిర్ణయానికి చివరి వరకు కట్టుబడగలిగి ఉండేలాంటి పర్సిస్టెన్స్ కూడా డెవలప్ చేస్తుంది. కాబట్టి కలిపిరాత మంచిది అని అంటున్నాం. నాన్ కర్సివ్ కూడా రాయొచ్చు, కానీ ఫాంట్స్ రాయకుండా ఉంటే మంచిది. అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఈ స్టైల్ అనేది క్లాసెస్ని బట్టి మారితే ఉపయోగం ఉంటుందంటారా, లేకపోతే అందరు ఒకేలాగా కర్సివ్ రాస్తే బెటర్ అంటారా? చాలామంది తెలియక ముందుగా నాన్ కర్సివ్ నేర్పించి తర్వాత కర్సివ్కి వెళ్ళిపోతారండి.
చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు మీరు. అలా వెళ్ళినందువల్ల ఏమవుతుందంటే స్మాల్ బి నాన్ కర్సివ్లో వేరుగా ఉంటుంది, కర్సివ్కి వచ్చినప్పుడు బి షేప్ మారిపోతుంది. 4 అక్షరాలు ఉంటాయండి, బి ఒకటి, ఎఫ్ ఒకటి, ఆర్ ఒకటి, జెడ్ ఒకటి. టోటల్గా నాన్ కర్సివ్లో విడిగా ఉంటాయి, కర్సివ్లో విడిగా ఉంటాయి. 2వ క్లాస్కి వచ్చిన తర్వాత 3వ క్లాస్కి వచ్చిన తర్వాత కర్సివ్ నేర్పించడం వల్ల ఇదేంటి మా పెద్దవాళ్ళు ఇప్పటిదాకా ఈ అక్షరాన్ని ఇలా రాయమని మళ్ళీ ఎప్పుడే మారుస్తున్నారని చాలా చిన్న వయసులో ఆ మెంటల్ డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. కాబట్టి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ని మెల్లగా ప్రాక్టీస్ చేయించి స్ట్రోక్స్ ద్వారా చేయించి ఒకే స్టైల్ కంటిన్యూ చేయడం, లేదా నాన్ కర్సివ్ చేస్తే నాన్ కర్సివ్నే కంటిన్యూ చేయించండి. ఒక స్టైల్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం, కంటిన్యూ చేయడం మంచిది. అలాగని రకరకాలుగా చేయకపోతేనే మంచిది. అంటే ఇప్పుడు మనకి ఎంఎస్ ఆఫీస్లో వాడుతున్న స్టైల్స్ కానీ ఇప్పుడు ఏ స్టైల్ వాడితే మనకి అట్రాక్టివ్గా ఉంటుందంటారు? అదేనండి, ఎంఎస్ ఆఫీస్లో వాడేవన్నీ ఫాంట్స్. ఓకే, ఆ ఫాంట్స్ని మనం చేతి రాతలో తీసుకురాకూడదు. అవి ప్రింట్ చేయడానికి, గ్రీటింగ్ కార్డులు వాడడానికి, ప్రాజెక్టులు వాడడానికి, మా అమ్మకి బర్త్డే ఉంటే హ్యాపీ బర్త్డే మమ్మీ అని రాయడానికి వాడచ్చు తప్ప రెగ్యులర్గా రాసే హ్యాండ్ రైటింగ్లో ఫాంట్స్ని వాడకూడదు. అంటే ఇప్పుడు మనకి ఉన్న 5S సైజ్ కానీ, స్పేసింగ్ కానీ, స్లాంట్, ఈ స్కిల్ అండ్ స్పీడ్, ఇది ఏంటి అంటారు? ఎట్లా మనం యూజ్ చేయాలి? ఇవన్నీ మీరు చెప్పినవన్నీ ఫ్యాక్టర్స్ అండి. ఒక చేతిరాత బాగా ఉండడానికి కొన్ని లక్షణాలు. సైకిల్ తొక్కాలంటే హ్యాండిల్ కంట్రోల్ చూసుకోవాలి, పెడలింగ్ చూసుకోవాలి, షార్ట్ సైట్, లాంగ్ సైట్, ఇవన్నీ ఎలా చూసుకుంటామో మీరు చెప్పినవన్నీ ఫ్యాక్టర్స్. సైజ్ బాగుండాలి, స్పేసింగ్ సరిగా ఉండాలి, స్లాంట్ కరెక్ట్గా ఉండాలి, పెన్ సరిగా పట్టుకోవాలి, ప్రెజర్ ఎక్కువ ఉండకూడదు. వీటన్నిటిని ఎవరైతే సమానంగా వాడుతూ ఉంటారో, అన్నిటినీ చూసుకుంటూ హ్యాండ్ రైటింగ్ రాస్తారో, ఆ లక్షణాలన్నీ ఉండడం వల్ల స్పష్టమైన, అందమైన, మంచి కమ్యూనికబుల్ లాంగ్వేజ్ని మనం ప్రజెంట్ చేయగలుగుతాం. ఓకే, అందమైన చేతిరాతను సొంతం చేసుకోవాలంటే ఇన్ని రకాల అంటే టిప్స్ అనే కాకుండా, చిట్కాలను కాకుండా మీరు ఇందాక చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తే ఖచ్చితంగా అందమైన చేతిరాత వాళ్ళ సొంతం అవుతుంది విద్యార్థులకి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. అందమైన చేతిరాతను మీ సొంతం చేసుకోవాలి అంటే ఇలాంటి జాగ్రత్తలు పాటించాలని మనకు చక్కగా వివరించారు డాక్టర్ మల్లికార్జునరావు గారు. ఇది ఇవాల్టి మన అంశం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TSAT.